వెల్కమ్ బ్యాక్ టు అనదర్ మినీ లాంగ్ బ్లాగ్ ఈస్ట్ మ్యాన్ జాస్మిన్ బ్లాగ్స్. ఈ రోజు అయితే ఈస్ట్ మ్యాన్ కి ఇష్టమైన స్వీట్ చేస్తున్నా. స్వీట్ ఏంటుంది, పల్లీలు చూపిస్తుంది అనేనే కదా. అయితే తీసుకుని వచ్చేసానండి, ఒక హాఫ్ కేజీ తీసుకుని వచ్చా. మధ్యన ఈస్ట్ మ్యాన్ చాలా వీక్ గా అయిపోతున్నాడు, అందరికి తెలిసిందే. సో అందుకోసం ఆయన కోసం స్వీట్ చేద్దామని అయితే తీసుకుని వచ్చా. ఎలా చేస్తానో నాకే తెలియదు, కానీ చేస్తాను. వాయిస్ ఓవర్ ఇస్తూ చేస్తున్నా. ఫస్ట్ పల్లీలు అయితే వేయించుకున్నాము, వీడియో లెంత్ లేకుండా ఫాస్ట్ గా చేసేస్తా. ఫస్ట్ వీటిని అయితే వేయించుకున్నాము. ఫస్ట్ వీటిని అయితే ఒక బౌల్లో వేసుకుంటున్నా. సో ఇలా చూసారా, ఇలా తేమ అయితే అస్సలు ఉండకూడదు. ఫస్ట్ తేమ అంతా ఫుల్ నీట్ గా క్లీన్ చేసుకోవాలా. సో ఇలా తేమ అంతా తుడుచుకున్న తర్వాత నెక్స్ట్ దీంట్లోకి పల్లీలు వేసుకున్నాం. సో ఇన్ని అయితే ఉన్నాయి, అన్నమాట. సో ఇవి అన్నీ అయితే ఉన్నాయి. దీన్ని అయితే గ్యాస్ వెలిగించుకొని ముట్టించుకొని ఫస్ట్ వేయించుకున్నాము. స్టవ్ అయితే ఆన్ చేసుకోవాలా. ఫస్ట్ మెయిన్ వచ్చేసింది స్టవ్ అన్నమాట. స్టవ్ మనం ఆన్ చేసుకునే విధానాన్ని బట్టి వేరుశెనగలు స్వీట్ గా టేస్ట్ గా వస్తాయి అన్నమాట. సో ఫస్ట్ స్టవ్ ని నీట్ గా అన్నమాట. నాకు ఇది భయం, కానీ సో అది లేదు, అందుకోసం భయం అండి. లైటర్ లేదు ప్రస్తుతానికి, దానికోసం అయితే ఇలా సిమ్ లో పెట్టుకోండి. గ్యాస్ కదా, చాలా ఫాస్ట్ గా అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. ఆ లోపు మనమైతే దంచుకుందాము స్వీట్. దాన్ని దంచట్లా టేస్ట్ మ్యాన్ కోసమే వేస్తున్నాను. సో నేను కూడా తినను, నాకు పల్లి అండ్ అది స్వీట్ బెల్లం మిక్స్ చేసింది అయితే రెండు తినను నేను, నాకు ఇష్టం ఉండదు. అందుకోసం అయితే ఆయన కోసమే స్పెషల్ గా చేస్తున్నా. సో మధ్య చాలా వీక్ అయిపోయి సన్నగా అయిపోయారు. సో నేను అప్పుడు ఊరికి వెళ్ళాను కదా ఆంధ్రాకి, అప్పుడు నా మీద బెంగ పెట్టుకుని చాలా వీక్ గా అయిపోయినాడు. సో అందుకోసమే ఆయన కోసం స్పెషల్ గా చేస్తున్నాను. సో మంచిగా చూసుకోండి, బాగా దూరగా మాడిపోకుండా దగ్గర నుంచి బాగా వేయించుకోవాలి. అసలు అంత మాడిపోతున్నాయి అని అనిపిస్తే సిమ్ లో పెట్టేసుకోవచ్చు, నో ప్రాబ్లం. సో ఇలా ఇచ్చినవి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి దీంట్లోకి. తేమ తుడిచినా కదా, తేమ తుడుచుకొని ఇట్లా ప్లేట్లో ట్రాన్స్ఫర్ చేసుకోవాలా. సో ఇవి పల్లీలు అయితే ఇన్ని వచ్చినాయి వేయించేసరికి. ఇవన్నీ తొక్కు తీసి బాగా ఇవి చల్లారుదాం. ఇవి చల్లారాలి కాబట్టి పక్కన పెడదాము. ఈ పక్కన పెట్టిన తర్వాత అంతలోపు స్వీట్ బెల్లం అయితే పాకం పట్టుకుందాం. ఇవైతే నేను సైడ్ పెట్టేస్తున్నా, చల్లారాలి కదా అని చెప్పేసి. నువ్వన్నీ తినకు, నీకోసమే అడిగేసి. సో నెక్స్ట్ ఇది ఉంది, అబ్బా కాలుతుంది. పొట్టు అంతా తీసుకున్నాం కదా, ఇప్పుడు దీంట్లోకి అయితే బెల్లం, దంచుకున్న బెల్లం ట్రాన్స్ఫర్. ఒకటి సార్లు తీసి ఒక మేద్దాం. నేనైతే ఒక గడ్డ అయితే తీసుకున్నాను స్వీట్ బెల్లంకి. ఇట్లా చాలా స్వీట్ ఉంటది మనకి, ఇది అయితే సరిపోతుంది. వాటర్ పోసుకుంటున్నా, ఎందుకంటే వాటర్ ఎక్కువ పోసుకోకూడదు, ఎందుకంటే స్వీట్నెస్ తగ్గుతుంది. సో ఈ మాత్రం సరిపోతుంది. ఇది పాకం వచ్చే వరకు, ఈ పాకం వచ్చేలోపు మనం నెక్స్ట్ వేరే ఒక పని చేయాలా. ఆ పని ఏంటంటే చెప్తాను. ఫ్యాన్ వేస్తా, చాలా చల్లగా ఉండే, వేడిగా ఉంది. సో ఫ్యాన్ వేసుకొని ఫ్యాన్ కింద చల్లర పెట్టుకోవాలా. ఫ్యాన్ కింద చల్లర పెట్టా, వేడిగా ఉన్నాయి. పాకం ఏం లే, ఫాస్ట్ గానే అయిపోతుంది. కరగడం ఒక్కటే లేటు, కరుగుతుంది త్వరగానే. ఇంకా కొన్ని నీళ్ళు పోస్తాము. మనకు మన ఇష్టం, నీళ్ళు ఇలా తక్కువ అయినప్పుడు వేసుకోవచ్చు, నీళ్ళు నో ప్రాబ్లం.
చూడండి ఫ్రెండ్స్, ఎందుకు అన్ని తీసుకుంటున్నావు దొంగ? పక్కన పెట్టు. ఇప్పుడు నీకోసమే చేసేది అన్ని తీసుకుంటున్నావు. పెట్టు చూడండి ఫ్రెండ్స్, దొంగ ఎన్ని తీసుకున్నాడు, ఎన్ని తీసుకున్నాడు. నీకోసమే చేసేది. ఆడి సరిపోదు పాకంకి. అమ్మా, నీకోసమే చేశాను ఎంత. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు చేసా కదా, నైట్ సాయంత్రం కల్లా మొత్తం అయిపోతాయి. తినేసాడు, 1 టైంకే తినేసాడు. అంటే తన కోసమే లే చేసేది, తిననిలే. శనికాయలు అంటే అతనికి ఎందుకు అంత ఇష్టం నాకు తెలియదు. బాగా పాకం రావాలా. సో ఇదంతా కరగాల. కరిగే లోపు అయ్యేందుకు పక్కన తీసుకొని పెట్టుకొని పోతాండవు యాడికి. చూడ మంచి ఖతర్నాక్ కంత. సో ఇవైతే మనము పిండుకోవాలా ఇలా. అబ్బా ఏడి ఉంది. ఇలా అన్ని రఫ్ చేసుకోవాలి. హాఫ్ శనక్కాయలు 80 రూపీస్ అంట ఫ్రెండ్స్, 80 రూపాయలు అంట. ఒక గిన్నె తీసుకొని దాంతో ఇలా అంటే ఫాస్ట్గా వచ్చేస్తుంది. చేతితో కంటే ఇలా అంటే ఫాస్ట్గా అవుతాయి. పాకం అయితే అయితే కలిపేశారు ఇంట్లో అన్ని. అసలు తింటున్నాడు, తన కోసమే చేసేది, అన్ని ఇప్పుడే తినేస్తున్నాడు. ఇట్లా వంట చేసేటప్పుడు మధ్యలో వచ్చి డిస్టర్బెన్స్ చేస్తే మందు. చాట లేదు దీంట్లో వేస్తున్నాను, చాటలో వేరే పెట్టాను. కళ్ళు చూడు, నేను మార్నింగ్ నుంచి తినలేదు. ఇది అయ్యేలా లేదు, 2 చేతులు వేసి రుద్దాను. ఇలా ఎంత పెద్ద చేసిందో. పాకం ఉడికిందేమో చూద్దాం రండి ఫ్రెండ్స్. పాకం ఎక్కువ ఉడకూడదు, మళ్ళీ పాకం ఉడికిందేమో లోపు చూద్దాం రండి. ఇంకా కరగనే లేదు చూడండి, ఇది ఇంకా కరగనే లేదు. కరుగుతుంది ఫాస్ట్. మంచి స్వీట్ వైట్ కలర్ అనమాట బెల్లం. ఇది మంచిగా కరుగుతుంది. సిమ్లోనే పెట్టేసాను. సిమ్లో పెట్టేస్తే ఇలా ఉన్నది. సిమ్లో పెట్టేస్తున్నాను. నెక్స్ట్ సిమ్లో పెట్టేసి, అబ్బా ఇప్పుడు ఇదంతా ఊడ్చేటప్పుడు ఉంటే చెప్పు. ఏదో ఫ్లవర్స్ లాగా. బాగున్నాయి టేస్ట్గా. ఏదంటే ఎక్కువ కాకూడదు. ఇంతకుముందు అతనికి హెల్త్ బాగుండదు, బాగలేదు ఫ్రెండ్స్. అప్పటి నుంచి చాలా వీక్ అయిపోయినాడు. అందుకని చేస్తున్నా. రోజు అవి 5 రూపీస్ ఉంటాయి కదా, అది కొనుక్కుంటుండు. అవి ఎంత చెప్పండి, ఎంత సరిపోతుంది? కానీ నేనే చేస్తున్నా ఇంట్లో. చూడండి ఎన్ని తీసి పెట్టుకున్నాడు. ఇవన్నీ మళ్ళీ పక్కన తీసుకున్నాడు. ఇది అయ్యేలా లేదని చాటలోకి ట్రాన్స్ఫర్ చేస్తుంది. ఎంత డస్ట్ ఉంది, ఎంత పొట్టుంది. అంతా చేస్తే ఈరోజు నేనే
ఇదైతే నీట్గా తుడుస్తాము. ఇప్పుడు దీంట్లోనే ముద్దలు చేస్తా బాగా రెండు, ఇది ఒకటిగా రెండు రెండు ఉన్నాయి కదా, దాన్ని ఒకటిగా చేసుకోవాలి. అన్ని చేస్తే ఇరోని అయినాయి అనమాట. నెక్స్ట్ పాకం నా కోసం అయితే మ్యాగీ తెచ్చుకున్నా. ఇక్కడ ఒకటి మ్యాగీ చేసుకుంటాను, లోపు ఫుల్ ఆకలేస్తుంది నాకు. మ్యాగీ రోజు చేసుకుందాం అంటున్నా, కుదరలేకపోతుంది. సో ఈరోజు కుదిరింది. మ్యాగీ అంటే ఇష్టం నాకు చాలా. రెండు మసాలాలు ఇచ్చినారు ఈసారి ఏమో. పాకం అయితే బాగా మరుగుతుంది, ఇంకా నీళ్ళ ఉంది. మనకి చేతి మీద వేసుకుంటే నీళ్ళల్లో ఒక నీళ్ళల్లో వేసుకుంటే గట్టి ముద్దలా కావాలా, అప్పుడే పాకం అయినట్టు. ఇంకా ముద్దలా కాలేదు, నీళ్ళ ఉంది. మీకు ఎలా పాకం పట్టుకోవాలో చూపిస్తాను ఉండండి ఫ్రెండ్స్. కొన్ని వాటర్ తీసుకోవాలా, వాటర్ లో వేస్తే అది గడ్డలాగా అవ్వాలి, అయితే అప్పుడు మనకి పాకం ఉన్నట్టు. నేను ఫస్ట్ ఇక్కడ వేసి, కాలేదు ఇంకా పాకం, నీళ్ళల్లో కలిసిపోయింది. ఇది నీళ్ళల్లో కలిసిపోతే పాకం కానట్టు, నీళ్ళల్లో కలవకుండా గట్టిగా ఉండాలి. ఈరోజు చాలా పనులు ఉన్నాయండి, బట్టలు వాష్ చేయాలా, మార్నింగ్ నుంచి లైవ్ కూడా పెట్టలేదు రోజు. సో పోతుంది. నేను వేసాను కొంచెం నీళ్ళల్లో, చూసారా కలవలేదు, నీళ్ళల్లో కలిసిపోతుంది అంటే ఇంకా కాలేదని పాకం. గట్టిగా కావాలా పాకం, సో అప్పటి వరకు వెయిట్ చేద్దాం. సో గట్టిగా అయితే బాగుంటుంది. నీళ్ళల్లో వేసానా, చూసారా నీళ్ళల్లోనే కలిసిపోయింది, అలా కలవకూడదు. అందుకే ఇంకా కొంచెం సేపు బాగా ఇలా ఉడకనివ్వాల. సో సూపర్ ఉడుకుతుంది, స్మెల్కే కడుపు నిండిపోయేలా ఉంది నాకు. పాకం అయితే రెడీ అయిపోయిందండి, చూసారా ఇట్లా గట్టిగా టైట్ గా వచ్చేస్తే, గట్టిగా ముద్దలాగా వచ్చేస్తే అయినట్టే. మీకు ఎగ్జాంపుల్ గా చూపిస్తాను చూడండి. ఇలా వేసాను, ఇలా నీళ్ళల్లో బాగా తిక్కుపోకుండా ఇలా వచ్చేస్తుంది, చూస్తే ఇలా వచ్చేసింది అంటే ఇంకా అది మనకి పాకం అయిందని అర్థం. నేనైతే మ్యాగీ కోసం ఇది ఒక టమాటో పండు వేసి పెట్టేస్తాను, ఇంకా దించేసి ఇది శనక్కలు దాంట్లో వేసే చూపిస్తా. పాకం అయితే ఇలా వచ్చేసింది ఫ్రెండ్స్. ఇది టైట్ గా అయిపోకముందే పల్లీలు అయితే వేసేస్తాము ఫాస్ట్ గా. ఇది ఫాస్ట్ వేడిగా ఉంది కదా, ఫ్యాన్ వేసాను చల్లారాలని చెప్పేసి. ఇంతే ఈజీ, పల్లీల ముద్దలు రెడీ. దీన్ని కట్ చేసానైనా కట్ చేసుకోవచ్చు, లేదా రౌండ్, అప్పుడే అతక్కపోయింది, కట్ చేయొచ్చు, రౌండ్ గా అయినా చేసుకోవచ్చు. దీంట్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసుకున్నాం, అప్పుడే గట్టిగా అయిపోయింది. అది ముద్దలు చేసుకోవాలి కదా, కొంచెమే వేసాలండి ఫ్రెండ్స్, ఎక్కువ ఏం చేయలేదు, లైట్. అబ్బో అప్పుడే టైట్ అయిపోయిందండి. నాకు బెల్లం పాయసం అంటే ఇష్టం, కానీ ఇవి ఇష్టం లేదు, జస్ట్ ఫర్ ఇష్టం కోసం చేసాను. ఫాస్ట్గా ఉంటలు చుట్టేయాలి, టైట్ అయిపోతుంది, ఇంకా మళ్ళీ కష్టం. ఇది రాదు, ఇదైతే ఇలా వచ్చింది ఫాస్ట్గా. ఇప్పుడు నేను చేతికి తేమ అద్దుకొని ఇంకా ఇది ఉంటలు చేసేయాలి. అబ్బా కాలుతుంది. ఒక చేతిలో వాటర్ పోసుకొని బౌల్లో, అంటే అద్దుకోవడానికి అనమాట, ఫాస్ట్గా చేసేసుకోవాల. వేడిగా ఉందండి, అబ్బా సో చాలా వేడిగా ఉంది. చూసుకొని చేసుకోండి. చేతి తేమ అద్దుకుంటూ ఇలా చిన్న చిన్న బౌల్స్ లాగా, చిన్న రౌండ్స్ లాగా చేసుకోండి.
వావ్ వావ్ వావ్. ఫ్యాన్ వేసాను కాలు తెచ్చే త్వరగా చల్లారుతుంది కదా అని. సో 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 సొక్కులాడి సొక్కు. ఇదో ఇదనమాట అండి. ముద్దలు ముద్దలు ముద్దలుగా ముద్దలుగా వేస్తున్నా. తనకి ఇవంటే చాలా ఇష్టం అనమాట. అంగట్లలో డబ్బులు పెట్టి కొంటుంటాడు, 5 రూపాయలు 10 రూపాయలు. నాకు నచ్చదు. ఎన్ని ఎన్ని తింటారు చెప్పండి, కడుపే తింటారు. సో ఇలా మనం ఇంట్లో చేసి పెడితే మంచిగా ఒక 2 తిన్నా కడుపు ఫుల్గా తింటారు. సరే సర్లేండి, బెస్ట్ వైఫ్ అవార్డు ఏం నాకు ఇవ్వద్దు సరేనా. బెస్ట్ వైఫ్ ఇన్ ద వరల్డ్ అని అవార్డు ఇవ్వకండి, ఎందుకంటే వద్దు. ఇది మన ధర్మం అండి, చేసి పెట్టాలి వాళ్ళకి. సో అంతేగాని పొగడతలతో ముంచొద్దు నన్ను. ఇంకా కామెంట్ సెక్షన్ లో ఎవరు పొగడకండి, నాకు పొగడతలు అసలే నచ్చవు. ప్లీజ్ పొగడతలు వద్దు. నో పొగడతలు, వితౌట్ పొగడతలు, ఓకే. అబ్బా అబ్బా అబ్బా, సామి సామి. కాలుతుంది కాలుతుంది కాలుతుంది. ఇట్లా ప్యూర్ బెల్లము ప్యూర్ స్వీట్ తో చేయండి, ఓకేనా. మధ్యలో చక్కెర మిక్స్ చేయకండి. అబ్బబ్బబ్బా, ఏముంది టేస్ట్, భలే ఉందండి. వేరే ప్లేట్లో పెడదాం. మనమైతే వేరే ప్లేట్లో పెడతాం, నువ్వు చేసింది అంటుకోకుండా వేరే ప్లేట్లో చేసి పెట్టేసి ఫాస్ట్గా చుట్టేసుకోవాలి, ముద్దలు అంటుకోతాయి త్వరగా. సో ఇది అనమాట, ఇది ఓన్లీ ఈస్ట్మెంట్ కోసం చేశాను నేను. సో ఆయన చాలా వీక్ అయిపోతున్నాడు ఈ మధ్యన అని చెప్పేసి, హెల్త్ ప్రాబ్లమ్స్ ఏం రాకూడదని చెప్పేసి ఇలా అయితే చేస్తున్నాను నేను తన కోసమే. ఇదంతా ఫాస్ట్ ఫార్వర్డ్లో పెడతానులేండి మీకు విరక్తి లేకుండా. నేను నిజం చెప్పను, నేను ఇంకా తినలేదు, ఆకలిస్తుంది. ఫస్ట్ ఇది చేసేసి తిన్నాం అని వెయిట్ చేస్తున్నాను. ఫాస్ట్గా టక 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 చుట్టేసుకోవాలి, ఎందుకంటే గట్టిగా అయిపోయిస్తున్నాయి. సో అందుకని ఫాస్ట్గా ఇట్లా కొంచెం సపరేట్ సపరేట్ చేసేసుకొని కుంటలు చుట్టేసుకుంటాను. ఫ్యాన్ కింద పెట్టేస్తే త్వరగా చల్లారుతుంది. ఓ వావ్ వావ్, చాలా వేడి. బెల్లం మంచిది ఫ్రెండ్స్, సో పెట్టండి మీకు కూడా నచ్చింది. సో బెల్లంతో చేసిన ఏ ఐటమ్స్ అయినా మంచి ఆరోగ్యానికి. సెట్ అయిపోయింది, సెట్ అయిపోయింది, అప్పుడు సెట్ అయిపోయింది. ఫాస్ట్ చేసేయాలి. సో అప్పుడు ఎంత పోతుంది ఇదంతా, నీళ్ళు అద్దుకుంటూ టక 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 చేసేయాలి. నేను మామూలుగా చక్కెరతో చేసేయచ్చు, కానీ చక్కెర అంత కంటే స్వీట్ చక్కెర, కానీ బెల్లంతో అయితే ఏమవ్వదు. సో దానికోసం అయితే నేను ఇలా చేశాను. అయిపోయింది అయిపోయింది చేసేయడానికి, అయిపోయింది అయిపోవడం కాదు, ఇప్పుడు కడుక్కునేసరికి ఉంటుంది. చుక్కలే చుక్కలే చుక్కలే, ఇదంతా ఫ్యాన్ కింద పెట్టాలి, అది చల్లగాలి గట్టిగా సెట్ సెట్ అయ్యి. కొంచెం సేపు కొంచెం సేపు. అమ్మాయ సక్సెస్ఫుల్ కంప్లీటెడ్, అమ్మాయ అమ్మాయ ఏదో సాధించినంత ఫీలింగ్ వస్తుందండి. సక్సెస్ఫుల్ గా అయిపోయింది. వీటినన్నీ ఒక ప్లేట్ లో ట్రాన్స్ఫర్ చేసుకోవాలా. ఎన్నైనా వచ్చినాయో లెక్కలు పెడదామా, లెక్క పెడదామా. ఒక్కొక్కటిని కాదు షేర్ఖాన్ అనే డైలాగ్ గుర్తొస్తుంది. వంత 1 2. పల్లీల్లో మనకు చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. విటమిన్ బి3, బి9, విటమిన్ ఈ, బయోటిక్స్, ఐ లైక్ మీన్స్ విటమిన్ బి7, ఇవన్నీ ఉన్నాయన్నమాట. ఇవన్నీ మనకి ఏమేమి చేస్తాయంటే, విటమిన్ బి3 వల్ల మన మెదడు సరిగ్గా పనిచేస్తుంది, మంచిగా పనిచేస్తుంది. జ్ఞాపక శక్తి అనేది కూడా పెంచుతుంది. అల్టిమర్స్ ఇవన్నీ కూడా తగ్గిస్తుంది అనమాట. విటమిన్ బి వచ్చేసి రక్త కణాల నుంచి మంచిగా సహాయపడుతుంది. ప్రెగ్నెన్సీతో ఉన్న వాళ్ళకి కూడా ఇది బి9 అనేది మంచిగా ఉపయోగపడుతుంది. అలాగే బి9 అంటే అందరికీ ఉపయోగపడుతుంది, అన్ని రకాల వాళ్ళకి. ఇంకా ఇవి ట్రీట్మెంట్స్ అంటే మనకు తెలిసిందే, యాంటీ ఆక్సిడెంట్స్ అనమాట. ఇది చర్మాన్ని కాంతివంతం ఇలా అన్ని రకాలుగా ఉపయోగపడుతుంది. విటమిన్ ఈ, విటమిన్ బి7 వచ్చేసి మనకి
జుట్టు రాళ్ళని తగ్గించి ఆరోగ్యకరమైన చర్మాన్ని ఇస్తుంది. అలాగే కాకుండా జుట్టుకు సంబంధించిన అన్ని కణాలకు సంబంధించిన దాంట్లో కూడా మనకి ఇది బాగా యూజ్ అవుతుందనమాట. ఇంకా అందుకోసం జెప్పేసి ఇంకా పల్లీలైతే ఇదే మనం షుగర్‌కి బదులుగా ఇట్లా ఏ స్వీట్ అయినా సరే బెల్లంతో తీసుకుంటే మనం మంచిగా ఉపయోగపడుతుంది. మంచిగా హెల్త్ గూడా వస్తుంది. స్ట్రాంగ్ అవుతుంది. షుగర్ కూడా దరిదాపుల్లో కూడా రాదనమాట. ఎప్పుడు కూడా ఇలా స్వీట్‌గా వైట్ కలర్‌లో ఉండే బెల్లం అయితే తీసుకోండి. దీంట్లో మనకి విటమిన్ సి, బి అనేవి దొరుకుతాయన్నమాట. ఇవి చాలా యూజ్‌ఫుల్ అవుతాయి మనకి. రక్తాన్ని శుద్ధి చేసి హిమోగ్లోబిన్ స్థాయిలని పెంచుతుంది. మరియు మన జీర్ణక్రియను మెరుగుపరుస్తుందనమాట. రక్తం లేని వాళ్ళకి లేదా ఇంకా ఇలాంటి వాళ్ళందరికీ కూడా స్వీట్ బెల్లం అనేది మంచిగా పనిచేస్తుంది. ఒకవేళ పల్లీలు ఇంకా బెల్లం కలిస్తే ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు. రెండిట్లో ఉండే విటమిన్స్ ఇలా ఉన్నాయి. చాలా ఎక్కువగా ఉన్నాయి. సో, అందుకని ఇలాంటివి ఒక 2, 3 చేసి పెట్టండి. మీ ఇంట్లో వాళ్ళకే కాదు అందరికీ కూడా మంచిగా యూజ్ అవుతుంది. విటమిన్స్ పుష్కలంగా ఉండే ఇదొక స్వీట్ చేసి పెట్టుకోండి. మీ ఇంట్లో వాళ్ళందరూ హ్యాపీగా, ఆరోగ్యంగా ఉంటారు. నేనైతే ఇది చేసి పెట్టాననమాట. చాలా తక్కువలో అయిపోతుంది అండ్ హెల్తీ అనమాట. ఇప్పుడే చెప్పాను కదండీ! మనకు పల్లీలో ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయో సేమ్ బెల్లంలో కూడా అలాగే ఉన్నాయి. స్వీట్‌కి బదులుగా ఇట్లా బెల్లం తీసుకోండి. వైట్ కలర్ తీసుకుంటే ఇంకా మంచిది. మనకి తాటి బెల్లం లాంటివి ఇక్కడ దొరకవు కాబట్టి ఏదైనా బెల్లంలో మంచిదే కాబట్టి సో, ఇలాంటివైతే తీసుకోండి. ఇలా 2 మిక్స్ చేసిన స్వీట్ ఏదైనా సరే బావుంటుంది. హెల్త్‌కి మంచిదనమాట. సో, ఇలా సన్నగా ఉన్నారు, వీక్‌గా ఉన్నారు, అన్‌హెల్తీగా ఉన్నారని అనుకునే వాళ్ళకి ఇలా ప్రేమగా చేసి పెట్టండి. సో, నేనైతే చేసి పెట్టాను కదా! ఇంకా మా ఈస్ట్ మ్యాన్ అయితే ఇంకా 2 రోజుల్లోనే ఇవన్నీ ఖాళీ చేశాడు. సో, నేను ఎక్కువ ఏం చేయలేదండి. ఫస్ట్ తింటాడో లేదో అని చెప్పేసి కొన్ని అయితే చేశాను. ఇంక తింటాడని తెలిసింది కాబట్టి ఇంక ఎక్కువైతే చేసేదానికి ట్రై చేస్తాను. వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ కొంచెం లైక్ చేసి షేర్ చేయండి. చాలా సింపుల్ ఒక పల్లీలు, స్వీట్ బెల్లం ఉంటే సరిపోతుంది. ఇవి రెండిటితో సింపుల్ అంతే. ఇంక దీంట్లో ఏ మిక్సింగ్, ఏ గార్నిష్ ఏం అవసరం లేదు. జస్ట్ ఈ 2 ఉంటే ఇలా ఈ హెల్తీ పల్లీల ముద్దయితే అవుతుంది. సో, మేమైతే పల్లి ముద్ద అంటాము. ఒక్కొక్కసారి ఒక్కొక్కలాగా పిలుస్తారు. సో, వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి హైప్ చేయండి. మర్చిపోవద్దు. బాయ్.